హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ. ఈరోజు మనం ఒక మంచి 2 ఇన్ 1 రెసిపీ చూద్దామండి. 2 ఇన్ 1 రెసిపీ అని అంటుంది ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ రెసిపీ టిఫిన్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చండి. ఆ 2 ఇన్ 1 రెసిపీ మరేంటో కాదండి, అరటికాయ బజ్జీ. ఇప్పుడు మనం అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటికాయలని తొక్క తీసుకుని శుభ్రం చేసుకుని సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండి వేసుకుని ఆ శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అరటికాయ ముక్క పిండి మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే అరటికాయ బజ్జీ రెడీ. ఈ వేడివేడి అరటికాయ బజ్జీ అలా పల్లి చట్నీతో ముంచుకొని తింటుంటే ఉంటుందండి మరి. అబ్బా, అదిరిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ.